జోన్ RTI మీడియా. ప్రారంభోత్సవాలకు ముస్తాబైన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ లబ్దిదారులకు అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశం. మంగళవారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవాలకు సిద్దంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం అదనపు కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోలతో కలిసి పరిశీలించారు. జైతాపూర్లో 74 ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభమై వివిధ దశల్లో కొనసాగుతున్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వీటిలో 15 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మాణాలు పూర్తయిన ఇండ్లను క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ ఒక్కో ఇంటి వారితో పరిశీలన జరిపారు. 1-2 ఇండ్లకు సంబంధించి తుది దశలో అసంపూర్తిగా ఉన్న చిన్న చిన్న పనులను గుర్తించిన కలెక్టర్ యుద్ద ప్రాతిపదికన వాటిని పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. నిర్మాణాలు పూర్తయిన ఇండ్లకు బిల్లులు చెల్లింపులు పూర్తి స్థాయిలో జరిగాయని ఆరా తీశారు. చివరి విడతగా ₹1,00,000 రావాల్సి ఉందని లబ్దిదారులు తెలుపగా వెంటనే లబ్దిదారుల ఖాతాల్లో బిల్లులు మంజూరు చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్, మిషన్ భగీరథ, నీటి సరఫరా వంటి సదుపాయాలను సత్వరమే కల్పించాలని ట్రాన్స్కో ఏఈ ముఖ్తార్ను RWSDE రాకేష్లకు సూచించారు. ప్రారంభోత్సవాలకు నాటికి ఏ ఒక్క చిన్న పని కూడా పెండింగ్ లో లేకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండాలన్నారు. ఇళ్ల ఆవరణలో ఖాళీ స్థలం ఉన్న చోట పూలు, పండ్ల మొక్కలు నాటించాలని అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రాని వారి స్థానంలో అర్హులైన ఇతర లబ్దిదారులను గుర్తించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కాగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల విషయంలో అనవసర ఆడంబరాలకు పోయి అప్పుల ఊబిలో కూరుకుపోకూడదని ఈ సందర్భంగా కలెక్టర్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి విడతలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి త్వరలోనే వాటికి ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుందని తెలిపారు. జైతాపూర్లో 15 ఇండ్లు ఇప్పటికే పూర్తయ్యాయని, వారం రోజుల్లో వాటికి ప్రారంభోత్సవాలు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లో మంజూరైన లబ్దిదారులందరూ వెంటనే నిర్మాణాలను చేపట్టి త్వరితగతిన పూర్తి చేసుకోవాలని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు. కలెక్టర్ వెంట జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ పవన్ కుమార్, నివర్తి, ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రేయ, గ్రామ పంచాయతీ కార్యదర్శి, నాయకులు, సింగిల్ విండో చైర్మన్ సత్యనారాయణ చౌదరి తదితరులు ఉన్నారు. కరెంట్ వచ్చిందా? ఉండాలి, ఎప్పుడు చేస్తారు? ఇది ఎట్లా 15 రోజుల కింద ఓపెనింగ్ పెట్టుకున్నారు మీరు? ఇందులో సరే, అప్పుడు ఇప్పటికి ఇంకెందుకు కాదు, చేయించండి, ఫాస్ట్ చేయించండి. అయినాక మనకి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్లో ఇనాగ్రేషన్ అనేది ఫైనలైజ్ అయింది. కాబట్టి జిల్లాలో కూడా నిజామాబాద్ మొత్తము ప్రతి కాన్స్టిట్యుయెన్సీ లోపల ఇప్పటికే చివరి దశకి చేరిన వాటి అన్నిటిని త్వరితగతిన కంప్లీట్ చేసేసి వాటన్నిటిని ఇనాగ్రేట్ చేసేందుకు ఎఫర్ట్స్ పెడుతున్నాం. అందులో భాగంగా ఇవాళ జైతాపూర్ విలేజ్ బోధన్ కాన్స్టిట్యుయెన్సీ ఎడపల్లి మండల్కి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 15 ఇండ్లు చివరి దశకు వచ్చినాయి. కొన్ని పూర్తిగా కంప్లీట్ అయినాయి, కొన్ని 2-3 రోజులలో కంప్లీట్ అయ్యేటట్టున్నాయి. వాటన్నిటిని చూసి వాటి పేమెంట్స్ అన్ని ఈరోజు క్లియర్ చేస్తున్నాము. సో వీటన్నిటిని కూడా నెక్స్ట్ వీక్ గౌరవ ఎమ్మెల్యే గారి టైం తీసుకొని ఇనాగ్రేట్ చేస్తాం. వీటితో పాటు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరు వెరిఫై చేసేసి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో నెక్స్ట్ వీక్ నుండి ఇనాగ్రేషన్కి మేము ప్లాన్ చేస్తున్నాం. సో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా మిగతా వాళ్ళు కూడా ఉత్సాహంగా కట్టుకునేందుకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం.